శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. కంచి పరమాచార్య లీలలు. మహాస్వామి వారు మాయావాచి. పరమాచార్య స్వామి వారు ఒకసారి తిరునల్వేలి వెళ్తూ పరివారంతో సహా పుదుకొట్టైలోని ఒక సత్రంలో మకాం చేస్తున్నారు. ఆనాటి రాత్రి చంద్రమౌళీశ్వర ఆరాధన తరువాత రాత్రి విశ్రమించడానికి సిద్ధమవుతున్నారు. వారి పరిచారకుడైన నాగరాజన్ అనే యువకుడిని పిలిచి, అప్పా నాగు, నేను రేపు తెల్లవారుజామున స్నానార్థమై 3:30కు లేవాలి, గుర్తున్నది కదా అని అన్నారు. ఆ యువకుడు, నాగు, భక్తితో మీ ఆజ్ఞ పెరియావా? మీరు చెప్పినట్లుగా రేపు ఉదయం సరిగ్గా 3:30కు నేను హరహర శంకర జయ జయ శంకర అనే నామావళి పాడతాను అని అన్నాడు. నాగు మాటల్లోని భావన గ్రహించి మహాస్వామి వారు నవ్వారు. స్వామివారు అతనితో, నాతో నేను మిమ్మల్ని 3:30కు నిద్ర లేపుతాను వెర్యావా అనడం బాగుండదని నువ్వు జయ జయ శంకర హరహర శంకర అని పాడతాను అని అన్నావు. నాగు ఏమి మాట్లాడాలో తెలియక ఊరకుండిపోయాడు. సరే, నీకు ఎలా అనిపిస్తే అలా చేయి అని మహాస్వామి వారు గదిలోనికి వెళ్ళారు. అప్పుడు రాత్రి 11 గంటలు. సత్రం మొత్తం నిద్రపోతుంది. స్వామివారు కూడా విశ్రమించారు. నాగుకి నిద్ర పట్టడం లేదు. అతనికి దిగులు పట్టుకుంది. అక్కడ ఒక గడియారం గాని చేతివాచి కాని కూడా లేదు. అతని దగ్గరున్నదల్లా తన ఉపనయన సందర్భంగా తన మేనమామ బహూకరించిన ఒక పాత చేతి వాచి మాత్రమే. ఎప్పుడూ స్వామివారి వద్ద ఉండటం వల్ల అతను ఎప్పుడూ తన చేతికి ధరించేవాడు కాదు. ఒక పాత పెట్టెలో అది విశ్రమిస్తోంది. నేను మెలకువగా లేకపోతే 3:30కు బ్రహ్మాచార్య స్వామి వారిని ఎలా లేపగలను అనే ఆలోచనే అతన్ని తరుముతోంది. చివరగా ఒక నిర్ధారణకు వచ్చి తన పెట్టెలో నుండి ఆ వాచి తీసుకుని వచ్చాడు. స్వామివారి గది ముందుకు వచ్చి నేలపై కూర్చొని శబ్దం బయటకు రాకుండా విష్ణు సహస్రనామం పఠించడం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడు తన వాచి చూసుకుంటూ శ్లోకాలను సంపుటీకరణ చేస్తూ చదువుతున్నాడు. సరిగ్గా 3:30కి నాగు లేచి నిలబడి కళ్ళు తుడుచుకొని చేతులు కట్టుకుని మహాస్వామి వారి గది తలుపు వైపు చూస్తూ చిన్నగా జయ జయ శంకర హరహర శంకర కంచి శంకర కామాక్షి శంకర అని పాడన ఆరంభించాడు. వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. పరమాచార్య స్వామి వారు నవ్వుతూ సాక్షాత్ పరమశివ తేజస్సుతో బయటకు వచ్చి నాగుకి సుప్రభాత దర్శనం ఇచ్చారు. కేవలం నాగుకి మాత్రమే ఆ రోజు ఆ అవకాశం దొరికింది. స్వామివారు సత్రం ద్వారం దగ్గరికి వచ్చారు. వారి స్నానానికి ఏర్పాట్లు చేయడానికి నాగు పరిగెత్తాడు. క్రమంగా సత్రం నిద్రలేచింది. మరుసటి రాత్రి నాగు పని రాత్రి మేల్కొని ఉండడం, విష్ణు సహస్రనామం పారాయణం, హరహర శంకర జయ జయ శంకర పాడటం మామూలుగా జరిగిపోయాయి. 4వ రోజు రాత్రి తన వాచీని బొడ్డులో దోపుకొని తన నిత్య కార్యక్రమాన్ని చేస్తూ అనుకోకుండా నిద్రలోకి జారుకున్నాడు. హఠాత్తుగా గంధర్వ స్వరంతో జయ జయ శంకర హరహర శంకర అని వినపడడంతో మెలకువ వచ్చింది. ఉలిక్కిపడి లేచి చూస్తే ఎదురుగా కరుణాపూరితమైన ప్రసన్న వదనంతో మహాస్వామి వారు నిలబడి ఉన్నారు. స్వామివారు వాత్సల్యంతో, వస్తా, సరిగ్గా 3:30 అయ్యింది. అలసట వల్ల నిద్రపోయినట్టున్నావు. రోజంతా పని ఉండడం వల్ల అలసిపోవడం మామూలే అని చిరునవ్వు నవ్వుతూ ద్వారం వద్దకు వచ్చారు. నాగు తన వాచిని చూసుకుని సరిగ్గా 3:30 అయిందని నిర్ధారించుకున్నాడు. మహాస్వామి వారు సరిగ్గా 3:30కు లేవడం అతనికి ఆశ్చర్యాన్ని కలగజేసింది. అతను విన్న ఆ దివ్య గానం ఇంకా చెవుల్లో మారుమ్రోగుతోంది. అంతటి మాధుర్యాన్ని ఎప్పుడూ స్వామివారి వద్ద అతను వినలేదు. మరుసటి రోజు రాత్రి 11 గంటలు. స్వామివారు విశ్రమిస్తున్నారు. ఏది ఏమైనా సరే ఈ రోజు మెలకువగా ఉండాలని నాగు నిశ్చయించుకున్నాడు. నిద్ర వస్తే కళ్ళు తుడుచుకోవడానికి ఒక చిన్న పాత్రలో నీరు కూడా తెచ్చుకున్నాడు. అప్పుడు సమయం 2:30. అప్పటిదాకా ఎలాగో నిద్రని ఆపుకున్నాడు. ఇక ఆపుకోలేకపోయాడు. తన వల్ల ఇక కాక అక్కడే నేల మీద పడుకొని నిద్రపోయాడు. తలుపులు తెరుచుకున్నాయి. మహాస్వామి వారు మెల్లిగా బయటికి వచ్చారు. పడుకున్న నాగుని, అతని పక్కన ఉన్న నీళ్ల పాత్రను చూశారు. అతని అవస్థని అర్థం చేసుకుని నవ్వుకున్నారు. హరహర శంకర జయ జయ శంకర. అప్పా నాగు, నిద్రలే, స్వామివారు చిన్నగా చెప్పారు. నాగు లేచి ఉలిక్కిపడి చూశాడు. ఎదురుగా చిరునవ్వుతో మహాస్వామి వారు. నాగు, సరిగ్గా 3:30. ఈరోజు కూడా నువ్వు నన్ను స్నానానికి మేల్కొలపలేదు అని ద్వారం వద్దకు వెళ్ళిపోయారు. నాగు సమయం చూసుకుని ఆశ్చర్యపోయాడు. మధ్యాహ్నం పూజ అనంతరం స్వామివారు ఒక్కరే కూర్చుని ఉండడం చూసి నాగు వారి వద్దకు వెళ్లి సాష్టాంగం చేశాడు. స్వామివారు, అప్పా నాగు,
నీ నమస్కారం మూలంగా నా నుండి నువ్వు ఏదో తెలుసుకోగోరుతున్నావని నాకు అర్థం అయ్యింది. అడుగు ఏమిటో అని అన్నారు. అవును పెరియావా, నేను ఎంతగా మేల్కొని ఉందామని ప్రయత్నించినా నా వల్ల కుదరక నిద్రపోతున్నాను. మీరు సరిగ్గా 3:30కు నిద్రలేస్తున్నారు. స్వామివారికి సమయం ఎలా తెలిసిందని స్వామివారు అడ్డుపడుతూ, ఏదో ఒక కర్ణ యక్షిని నాకు సమయం చెప్తుందనని అనుమానం కదూ. అది కాదు పెరియావా, ఊరికే తెలుసుకుందామని అన్నాడు నాగు. ఏ యక్షిని నాకు సమయం చెప్పడం లేదు. నాకు సరైన సమయం చెప్తున్నది ఒక బస్సు. అవును, మదురై టీవీ సుందరం అయ్యంగార్ వారి టీవీఎస్ బస్సు. మొదటి రోజు నువ్వు నీ నామావళితో నన్ను నిద్రలేపినప్పుడు నేను బయటకు రాగానే సత్రం ముందు నుండి ఒక బస్సు వెళ్ళింది. దాని గురించి అడగగా అది మదురై నుండి పుదుకొట్టై వచ్చే మొదటి బస్సు అని తెలిసింది. అది ఒక్క క్షణం కూడా ఆలస్యంగా రాదు అని, ఆ బస్సు సమయాన్ని బట్టి మన వాచీ సమయాన్ని సరిచేసుకోవచ్చని చెప్పారు. వారు చెప్పింది నిజమే. 4వ రోజు ఆ బస్సు శబ్దం వల్లే నిద్రలేచాను. ఇందులో రహస్యమేమీ లేదు అని స్వామివారు నవ్వి ఊరుకున్నారు. నాగు వారి వంక అలా చూస్తూ ఉండిపోయాడు. జయ జయ శంకర, హర హర శంకర, కంచి శంకర, కామాక్షి శంకర. శివభక్తి మోటివేషనల్ స్పీచ్ వీక్షకులందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.